సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తారని చెప్పారు. రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తారని స్పష్టం చేశారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయమే ఫీల్డ్లో ఉండాలని స్పష్టం చేశారు. అన్ని పార్కుల వివరాలు సేకరించాలన్నారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి తెలిసింది మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఏవే ఆదేశాలు ఇచ్చారు? సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలపై ఈ రోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేలు నరేంద్ర రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్రావు, ఎస్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అందరూ కూడా ఏదైతే పాల్గొన్నారు. సో అధికారులతో మాట్లాడుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నగరంలో స్మార్ట్ ఫోన్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని చెప్పి, అలాగే ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కైవాక్ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి అధ్యయనం చేయాలని చెప్పి మాట్లాడుతూనే ఏదైతే నక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలోని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని అధికారులు దాంట్లో అధ్యయనం చేయాలని చెప్పారు. ఇక ప్రధానంగా అడ్వర్టైజింగ్ బోర్డుల విషయానికి వచ్చినట్టయితే పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడంలో జరిగింది. అడ్వర్టైజింగ్ బోర్డు ఏర్పాటు పైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దండిపడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10% అడ్వర్టైజ్ బోర్డులను కేటాయించాలని చెప్పి అడ్వర్టైజ్ బోర్డుల నుంచి ప్రభుత్వానికి ఒకేసారి ఫీజులు వసూలు చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి ఏదైతే సూచన చేశారు. ఇక అడ్వర్టైజింగ్ బోర్డు విషయం పైన ఏదైతే అధికారిక అడ్వర్టైజింగ్ బోర్డు ఎవరైనా పెట్టినట్టయితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా చట్టం రూపొందించాలని చెప్పి కూడా అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు ప్రధానంగా నగరంలో కావాల్సినటువంటి సౌకర్యాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమస్యలో చర్చించడం జరిగింది. ఈ విషయంపైన కూడా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో వీధి దీపాల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకోవాలని, వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, జంక్షన్ల వద్ద స్మార్ట్ ఫోన్స్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా జీఎస్ఎంసీ విభజన తలెత్తిన పలు సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. 3 కార్పొరేషన్లో శానిటైజింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరలో ప్రతి జోన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని చెప్పారు. అంటే ఇప్పుడు 3 ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్. సో ఈ 3 జోన్లలో కూడా ఏదైతే ప్రత్యేకంగా పర్యటిస్తారని చెప్పి, రోడ్లలో శుభ్రత లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేశారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక కమిషనర్లు, జోన్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్ లో ఉండాలని, అన్ని పార్కుల వివరాలు సేకరించాలని చెప్పి, నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లకు కూడా ఈ విధానాలపై కూడా ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా ఈ రోజు సమీక్ష సమావేశం సూచించారు. దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే శుభ్రత విషయంలో కూడా చాలా సీరియస్ అయ్యారు. అలాగే 3 కార్పొరేషన్ సంబంధించిన కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అలాగే నిధుల పైన, అడ్వర్టైజింగ్ పైన కూడా వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చెప్పి ఆల్రెడీ మున్సిపల్ అయిపోయాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టారనుకోవాలా? ఏదైతే ఇప్పటికీ మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి, కానీ రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెడికల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్, అలాగే సైబరాబాద్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు కూడా ఏదైతే ఉన్నాయి. సో 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇక్కడి నుంచే వ్యాప్తంగా అభివృద్ధి చేయాలి. పట్టణాన్ని ఇంటికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని అన్ని కూడా ప్రజలకు చూపెట్టాలి. కాబట్టి ఇక్కడి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక దృష్టి పెట్టారని మనం చెప్పుకోవచ్చు. అందుకే వీధి దీపాలకు సంబంధించిన నిర్వహణ కావచ్చు, అలాగే జంక్షన్ల వద్ద స్మార్ట్ ఫోన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే ఏదైతే కార్ పార్కింగ్ కోసం స్పెషల్ కార్ పార్కింగ్ చర్యలు తీసుకోవడం కావచ్చు. వీటితో పాటు ప్రధానంగా శుభ్రతకు సంబంధించిన విషయం, సిటీలో చాలా స్లమ్ ఏరియాస్ ఉంటాయి, సిటీ అయినప్పటికీ కూడా ఆ స్లమ్ ఏరియాస్ లో చాలా మంది ఆ చెత్తను కూడా రోడ్డు పైన వేసే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి సందర్భంలో సిటీ మొత్తం క్లీన్ అండ్ క్లీన్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా శుభ్రత ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ అధికారులు త్వరలో ఏదైతే జోన్ల వారిగా కూడా పర్యటిస్తామని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 3 కార్పొరేషన్ సంబంధించిన రైట్. థ్యాంక్ యూ అజీం.